నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా బూమ్రా వేట పెద్దల ఆట అంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే గన్ గేమ్, భూ స్కామ్, అలాగే పీసీసీ చీఫ్కు గురిపెడుతున్నారు, దీనికి సంబంధించి వార్త చూస్తున్నాం మనం. ఏదైతే మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నార్సింగ్ ఏసీపీ ఎంటర్ అయ్యాడంటూ కూడా వార్త చూడొచ్చు. ఆయన మహేష్ కుమార్ గౌడ్కు అతి సమీప బంధువుగా నిర్ధారణ, తల దూచొద్దంటూ కూడా టీపీసీసీ చీఫ్కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రధానంగా ఆ తర్వాత ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై ఏసీపీ వెళ్ళినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం ఏదైతే నాదర్గూలు, మంచిరేవుల, గోపన్పల్లి, పుప్పాలగూడ, వట్టినాగలపల్లి, షామీర్పేట, ఫోర్త్ సిటీ ఇలా ఒక్కచోటు అని కాదు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్ భూములు, అది ఇది అనే తేడా లేదు. నగరం చుట్టూ విలువైనటువంటి భూములపైన పెద్దలు గద్దల్లా వాలుతున్నారు. రేపనేది ఉన్నదో లేదో అనే పద్ధతిలో భూములను చెరబెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు, కత్తులు నూరుతున్నారు. దీంతో తెలంగాణలో భూదందా మాఫియాగా మారుతున్నది. తెర వెనుక తెర ముందు సర్కారు పెద్దలే సూత్రధారులై, పాత్రధారులై గురిపెడుతుండడంతో వాళ్ళ సోదరులు, బంధువులు, చివరికి ప్రధాన అనుచరులు సైతం పోటీపడి మరీ భూములను కబ్జా చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఇక్కడ సర్కారు ముఖ్యుల చుట్టే భూ వివాదం జరుగుతోంది, భూ వివాదం నడుస్తుందంటూ కూడా వార్త చూడొచ్చు. క్లియర్గా నగరం చుట్టూ ఆ భూ వివాదాలకు పెద్దలే అసలు సూత్రధారులు అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. వందల ఎకరాల సర్కారు భూముల కబ్జాల వెనుక వాళ్ళ కంపెనీలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. శంషాబాద్ భూ వివాదంలో చక్రం తిప్పిన ముఖ్య నేత అనుచరుడు, తొలుత విషయం తెలియక తహసీల్దారుపై ఏసీబీ దాడులు చేయించిన పెద్దలు, అలాగే విచారణలో తన ప్రధాన అనుచరుడే కీలక పాత్ర పోషించినట్టు వెల్లడి, గుట్టుచప్పుడు కాకుండా తహసీల్దార్పై బదిలీ వేటు వేసి సైలెంట్ అయ్యారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినటువంటి ఇదే తహసీల్దార్, అలాగే ఆ భూ కబ్జా వెనుక ప్రచారంలో స్థానిక నియోజకవర్గ నేత అల్లుడి పేరు కూడా ఉన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పీసీసీ చీఫ్ ముఖ్య నేత మధ్య మరింత ముదిరిన వైరం, బిగ్ బ్రదర్స్ ఆగడాలు, పాలనా వైఫల్యాలపై నివేదికలు తయారు చేస్తున్నారంటూ కూడా చూడొచ్చు. నమస్తే తెలంగాణలో ప్రచురితమైనటువంటి కథనాలు జోడింపు, అలాగే అధిష్టానానికి పంపినట్టు అనుమానిస్తున్న ముఖ్యనేత వర్గం, అందుకే మహేష్ గౌడ్ లక్ష్యంగా ముఖ్యనేత మీడియాలో కథనాలు వస్తున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ప్రధానంగా రియల్ అంగట్లో సర్కారు భూములు ఉన్నాయంటూ ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. కోట్ల విలువైన 107 ఎకరాల అమ్మకానికి బేరం పెట్టారు. రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూపుల్లో చలామణి, అలాగే గండిపేటలో 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా నకిలీ జీవోలు జారీ చేశారంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. పుప్పలగూడలో 98 ఎకరాల ప్రభుత్వ భూములపై కూడా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారు. పసిగట్టినటువంటి గండిపేట తహసీల్దార్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2 వేర్వేరు ఫిర్యాదులు కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కారుతో ఢీకొట్టి లాయర్ మర్డర్ జరిగింది. ఏదైతే మాసప్ ట్యాంకులో ఉదయం తన ఇంటి వద్ద మొయిజుద్దీన్ కారు ఎక్కుతుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన మరో కారు సీసీ కెమెరాలో నమోదైనటువంటి దృశ్యం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. హైదరాబాద్ మాసప్ ట్యాంకులో ఘటన జరిగింది. తెల్లవారుజామునే కారుతో గుద్ది కాజా మొయినుద్దీన్ను చంపిన దుండగులు వక్ఫ్ భూముల ఆక్రమణలపైన పోరాడుతున్నందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ ఈ హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరిన్ని వార్త చూసుకున్నట్టయితే దేశ ఆర్థిక పురోగతికి దిక్సూచి సీఎల్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. విద్యార్థులకు పట్టణాలు అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఇక్కడ వార్త చూడొచ్చు. దేశ ఆర్థిక ప్రగతికి దిక్సూచి సీఎల్ అంటూ కూడా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే సర్కారు వంచన ముంచిన వాన అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఫోటో ఐటమ్. ధాన్యం కొనకుండా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబడితే మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలు నిండా ముంచుతున్నాయి. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడినటువంటి వానతో నాగర్ కర్నూలు, అలాగే అచ్చంపేట, కొల్లాపూరు, వనపర్తి, కిల్లా ఘనపురం, కొత్తకోట, రాజౌలి, మహబూబ్ నగర్, నవపేట, ఆత్మకూరులో వడ్లు మొక్కలు నీటి పాలయ్యాయి. వనపర్తి వ్యవసాయ మార్కెట్లో కూడా తడిసిన ధాన్యం బస్తాల చుట్టూ చేరినటువంటి వర్షపు నీటిని తోడుతున్న రైతు అంటూ ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు మనం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాపాలనలో దుస్సాహసన పర్వం కొనసాగుతుందంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం.
మహిళ బాత్రూంలో ఉండగానే ఇంటిపైకి బుల్డోజర్ వచ్చిందంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ నేతల తీరుపై బాధితురాలి ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాకా కోస్గిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పేరిట పేదల ఇళ్లనే నీలమట్టం చేశారు. కోర్టు స్టే ఉన్నా కూడా సమాచారం ఇవ్వకుండానే కూల్చారంటూ కూడా ప్రభుత్వంపై కూడా నిరుపేదలు మండిపడుతున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. అధికారులు లేకుండానే ఇండ్లు దుకాణాలను కూలగొట్టించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులంటూ కూడా వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూస్తున్నట్లయితే ముక్కలుగా కోసి గోనె సంచిలో కుక్కీ బీఆర్ఎస్ నేత పాశ్విక హత్య జరిగిందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. సూర్యాపేట జిల్లా యల్కారంలో మరో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో మాజీ సర్పంచ్ భర్తపై ఘాతుక చర్యకు దిగారంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మీటర్ల స్కీమ్లోకి తెలంగాణ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు కేబినెట్ ఆమోదం పొంచి ఉన్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం ఉంది. నాడు రైతుల కోసం స్కీమ్లో చేరారని బీఆర్ఎస్ సర్కారు. అలాగే జూనియర్ కాలేజీలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మార్క్ఫెడ్లో డీసీఎంలను విలీనం చేస్తున్న నిర్ణయం అంటూ కూడా వార్త చూడవచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏపీ బాబు పట్టు మన సర్కారు వీడుపు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రాజీ పడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు అలాగే కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు 2026 జనవరి 9న ప్రకటించారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు వార్తను మనం. ఏదైతే బనకచర్లపై మొండి పట్టుతో ఏపీ సీఎం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడ్డుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకు మాట మాట్లాడుతుందంటూ వార్త చూడొచ్చు. ఏపీ సీఎం ప్రణాళికకు అనుగుణంగా చర్యలు జరుగుతున్నాయి. ఏపీతో చర్చలకు సిద్ధం అంటూ మరొక వార్త చూడొచ్చు. ఇదైతే జల వివాదాలపై ఏపీతో చర్చలకు మేము సిద్ధం, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి 2026 జనవరి 9న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో చెప్పిన సందర్భం సంబంధించి ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి అంశం. నదీ జలాలను తరలించేందుకు చంద్రబాబు మొండిపట్టుతో ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బేలతనం ప్రదర్శిస్తున్నదని చెప్పడానికి ఒకే రోజు 2 రాష్ట్రాల సీఎంలు చేసినటువంటి ఈ ప్రకటనలే సాక్ష్యం అంటూ కూడా వార్త చూడొచ్చు. దీన్ని ఇంకా క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువీడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాగే మంతనాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రం జలకుట్రలను తిప్పికొట్టి తెలంగాణ నీటి హక్కులను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ధిక్కరించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కారు ఆ ఏపీ సర్కారుకే మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వారికే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే స్కీమ్లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కంల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీము సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ సందర్భంగా క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెల్లడించినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాం.